నమస్కారం శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను నారాయణ రెడ్డి. బాలలు మాదక ద్రవ్యాలు వినియోగించకుండా అవి వారికి అందుబాటులో లేకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి చెప్పారు. బాలలలో మాదక ద్రవ్యాల వినియోగం, వారి అక్రమ రవాణా కట్టడికి సంయుక్త కార్యాచరణ ప్రణాళిక అమలుపై పద్మావతి అధ్యక్షతన కలెక్టర్ తమీం అన్సారియా సమక్షంలో ప్రకాశం భవనంలో జిల్లా స్థాయి కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యా సంస్థలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఏ రూపంలోనూ మాదక ద్రవ్యాలు వారికి అందుబాటులో లేకుండా చూడాలని పద్మావతి స్పష్టం చేశారు. వీటికి అలవాటు పడిన వారిని వాటి నుంచి విముక్తి కల్పించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత సంబంధిత విభాగాలపై ఉందన్నారు. ఈ దిశగా తీసుకుంటున్న చర్యలపై ఆయా శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా విద్యా సంస్థలు, హాస్టళ్లు, గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. నేరరహిత, డ్రగ్స్ రహిత జిల్లాగా ప్రకాశం జిల్లాను తీర్చిదిద్దేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. జెంట్ వార్డెన్ కూడా తీసుకున్నారు డిపార్ట్మెంట్స్. ఎవ్రీ 3 months ఒకసారి రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడము, అట్లనే ఎంతమంది మనం ఐడెంటిఫై చేసాము, ఐడెంటిఫై చేసినటువంటి వాళ్ళకి ప్రాపర్ కౌన్సిలింగ్ ఎన్ని ఇచ్చాము, అలాగే కాలేజెస్లో ఎంతమందిని ట్రేస్ అవుట్ చేశారు, రికార్డింగ్ టు ద ఇంటర్మీడియట్ బోర్డు నుంచి కూడా వాళ్ళు ఎంతమందిని ఇంటర్మీడియట్ పిల్లలు దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఈ డ్రగ్ అబ్యూస్ కానివ్వండి, నార్కోటిక్ డ్రగ్, సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేటువంటిది కూడా డేటా అనేటువంటిది కలెక్ట్ చేయడం జరుగుతుంది ఎంటైర్ ఇండియా మొత్తం కూడా. అలానే మన ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ 26 జిల్లాలో కూడా ఆల్రెడీ కమిషన్ మొత్తం కూడా రివ్యూ జరుగుతుంది. అలాగే సమావేశాలు కండక్ట్ చేయడము, అలాగే ఎంతమందిని మనము ట్రేస్ అవుట్ చేస్తాము చిల్డ్రన్ని, అసలు ఎంతమంది పిల్లల్ని డీఅడిక్షన్ సెంటర్కి పంపించాము, వాళ్ళ బయట పిల్లలతో పాటు విద్యా సంస్థలలో ఉంటున్న వారు కూడా మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్న సంఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తుందని కలెక్టర్ అన్నారు. హాస్టళ్లలోనే పిల్లల ప్రవర్తనను వార్డెన్లు నిశ్చితంగా గమనిస్తుండాలని ఆదేశించారు. ఈ దిశగా పర్యవేక్షించాలని ఆయా శాఖల ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. హాస్పిటల్కు వచ్చిన బాలలకు డ్రగ్స్ వినియోగం ఉన్నట్లు గుర్తిస్తే వారికి సరైన కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు బాధితుల వివరాలను సంబంధిత శాఖలకు తెలియజేయాలని జీజీహెచ్ వైద్యులను ఆదేశించారు. మాదక ద్రవ్యాల వలన కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని, చిన్న వయసులోనే బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారని, భార్యాభర్తలు విడిపోయి పిల్లలు అనాథలుగా మారుతున్నారని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో ఐసిడిఎస్ పిడి మాధురి, బాలల సంక్షేమ కమిటీ సభ్యురాలు నీలిమ, డీసీ పిఓ దినేష్ కుమార్, ఏఎస్పీ శ్రీధర్రావు, వివిధ సంక్షేమ శాఖల అధికారులు, డిఎం అండ్ హెచ్ఓ సురేష్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. సంబంధిత అధికారులందరూ హాజరయ్యున్నారు. ఇందువల్ల ఈ డ్రగ్ అబ్యూస్ మీద స్పెషల్ రివ్యూ పెట్టవలసి వస్తుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రతి స్కూల్లోనూ, ప్రతి కాలేజ్ ప్రిన్సెస్లోనూ, ప్రతి చోట కూడా విరివిగా మీ స్టాఫ్ ఉంది కదా, బయట నుంచి మానిటరింగ్ పెట్రోలింగ్ అవన్నీ ఓకే. సి ఆల్ ద HODs, social welfare hostel, tribal welfare, DC welfare, you strictly instruct your wardens. If at all any such cases are noticed, the concerned warden would be held responsible and we will take severe action, and it's HOD's responsibility. See, ఎప్పుడు కూడా ఆ డిపార్ట్మెంట్ పైన ఈ డిపార్ట్మెంట్ పైన చెప్తూ ఉంటాము. That should not be your attitude. You should take responsibility for your children. Your children means the children who are residing in your hostels. వారి డిసిప్లిన్, వారి బిహేవియర్, ఇవి అన్ని కూడా చూసుకోవాల్సిన బాధ్యత కన్సర్న్ HODs. You cannot tell వారి పోలీస్ వచ్చి చూడాలి, పోలీస్ ఎన్ని 24/7 అక్కడ ఇన్స్టిట్యూషన్ లో కూర్చొని ఎలా చూస్తారు? ఆ పని చేయడానికి మీరు మహిళల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించినప్పుడే సమాజం ముందుకు వెళుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతి అన్నారు. కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలోని టీవై గిరిజన కాలనీలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ మహిళ ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని, అందుకోసం ప్రభుత్వాలు కూడా మహిళలకు ప్రాధాన్యతనిస్తున్నారని భారతి అన్నారు. గిరిజన ప్రాంతంలోనే మహిళలు ఎక్కువ మంది రక్తహీనత కలిగి ఉంటారని, అందుకోసం ప్రత్యేకంగా మెడికల్ క్యాంపు నిర్వహించి
వారికి ఆరోగ్య సూచనలు సలహాలు ఇచ్చి ఉచితంగా మందులు కూడా అందించడం జరుగుతుందని ఈ అవకాశం కాలనీవాసులు ఉపయోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె శ్యాంబాబు, జిల్లా ముఖ్య వైద్యాధికారి సురేష్ కుమార్, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, పోలీసు అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు. న్యాయ సేవాధికార సంస్థ అనే దాని గురించి తెలియచెప్పాలి. ఎందుకంటే మీ అందరికీ కోర్టుకు వచ్చే అవకాశం ఉండొచ్చు, రాకపోవచ్చు కదా. అందుకని ఏంటంటే ఇక్కడ న్యాయ సేవా సంస్థ అంటే ప్రతి కోర్టు ప్రాంగణంలోని మనకు ఒక ఆఫీస్ ఉంటుంది. మనకి ఎవరైనా స్త్రీలకు కానీ, వృద్ధులకు కానీ, పిల్లలకు కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, వాళ్ళకి కోర్టుని సంప్రదించాల్సి వచ్చినప్పుడు మీరు ఏంటంటే ఆ సంస్థని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ చేస్తే అక్కడ మీకు పారాలీగల్ వాలంటీర్స్, కొంతమంది మా న్యాయశాఖ సిబ్బంది మీ అందరికీ కూడా మీకు కావాల్సిన న్యాయ సహాయం. ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రమైన సూచనలు చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక భవనంలో పౌర సరఫరాల వ్యవస్థ, పౌర సరఫరాల నిఘా వ్యవస్థ మరింత మెరుగుపడడానికి అవసరమైన సూచనలు, సలహాలు స్వీకరించడానికి జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ మేధో మదనం నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న విధానాన్ని మెరుగుపరిచి ప్రజా పంపిణీ మెరుగుపరచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో జేసీ తెలపాలన్నారు. నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని అనుబంధ శాఖలతో కలిపి జిల్లా స్థాయిలో సమావేశం నిర్వహించి ప్రజా పంపిణీకి ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించడంతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. సమావేశంలో మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, డిఎస్ఓ ఉదయ్ భాస్కర్, పౌర సరఫరాల అధికారులు, డిఈఓ సుభద్ర, రేషన్ డీలర్లు, రైస్ మిల్లర్లు, వినియోగదారుల సలహా మండలి సభ్యులు, టీచర్లు, అంగన్వాడీ వర్కర్లు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, రైస్ మిల్లర్స్ ఉన్నట్లయితే ప్రొక్యూర్మెంట్ కౌన్సిల్ సభ్యులు ఉన్నారు, వారు కూడా ఉంది, అది తెలియజేయాలి. అంటే రేషన్ పంపిణీ వ్యవస్థ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు మీ దృష్టిలో ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఉన్నట్లుంటే చాలా బాగుందా, ఇంకా ఏమన్నా చెయ్యాలా? ఇది ముఖ్యంగా నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎక్కడి నుంచి అంటే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ నుంచి, జీసీపీసీ మెంబర్స్ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కానీ ప్రతి వాళ్ళు చెప్పాలి ఇది. తర్వాత రెండో లైన్ ఏంటంటే మీకు సంబంధించి, అంటే సపోజ్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అయితే హాస్టల్లో ఇంకా ఏమి మెరుగైన ఫుడ్ విషయంలో మిగిలిన అంటే మౌలిక సదుపాయాలు, రిపేర్లు, లీకేజీలు కాదు, ఫుడ్ విషయంలో ఇంకా ఏమి చేయవచ్చు మనం అనేది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్సు, అదేవిధంగా అంగన్వాడీ నుంచి వచ్చిన సూపర్వైజరీ స్టాఫ్, వీళ్ళు వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించింది. అదేవిధంగా జీసీపీసీ మెంబర్స్ ఉన్నారంటే రెండో లైన్ వచ్చి మనం కన్జ్యూమర్ ఉద్యమ బలోపేతానికి ఇంకా ఏమి స్టేట్ లెవెల్ ఈ మినిట్స్ అన్నీ ఈరోజు మీటింగ్ మినిట్స్ ప్లస్ దీని మీద నివేదిక డైరెక్ట్ మన గౌరవ కమిషనర్ గారికి వెళ్తుంది, సిద్ధార్థ్ జైన్ గారికి. ఆయన అన్ని జిల్లాల్ని మదింపు చేసి నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి ఈ రేషన్ వ్యవస్థ బలోపేతం, కన్జ్యూమర్ ఉద్యమ బలోపేతం గురించి చెప్తే ఆ మినిట్స్ నోట్ చేసుకుంటారు. ఆ మినిట్స్ గౌరవ సిద్ధార్థ జైన్ గారికి వెళ్తాయి. ఆ తాలూకా సూచనలు, సలహాలు, మెయిన్ సూచనలు, సలహాలు, ప్రాబ్లం ఏమి అనుభవిస్తున్నాము, దానికి పరిష్కారం ఏముంటుంది అనేది చేస్తూ నేను పీడీఐసిడిఎస్ని పిలిచాను, డిఓ గారిని పిలిచాను, తర్వాత హెచ్ఎంస్ని పిలిచాను, కొంతమంది అంగన్వాడీ వర్కర్స్ పిలిచాను, సూపర్వైజర్ పిలిచాను, వెల్ఫేర్ ఆఫీసర్స్ని పిలిచాను, బీసీ వెల్ఫేరు, ట్రైబల్ వెల్ఫేరు, మన సోషల్ వెల్ఫేరు, వీళ్ళందరినీ పిలిచాను, వాళ్ళు ఏటీడబ్ల్యూ పిలిచాను. మీ తాలూకా ఇష్యూస్ని మీరు చెప్పేటప్పుడు ఇమ్మీడియట్గా తీసుకోవాల్సిన యాక్షన్ ఏంటి? ఇమ్మీడియట్గా సార్ మా డిపార్ట్మెంట్కి సంబంధించి మా మిగతా ఏం సోదేముంటుంది, నాకేమొద్దు, బీ పాయింట్, మీకు తాలూకా ఇష్యూస్, ప్రాబ్లం ఏం ఫేస్ చేస్తున్నారు, దానికి రెమెడీ ఏం కావాలి అనేది మీ నుంచే రావాలి. ప్రాబ్లమ్స్ చెప్పడానికి ఇక్కడ లేవు. దయచేసి మనం అందరము ప్రాబ్లమ్స్ చెప్పడానికి ఇక్కడ కూర్చోలేదు. ప్రాబ్లమ్స్ ఎవరు చెప్తారు? స్థానిక ప్రజలు లేదా స్థానిక నాయకులు చెప్తారు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. మనం ఇక్కడ దయచేసి ప్రాబ్లమ్స్ చెప్పడానికి లేము. ప్రాబ్లమ్స్ చెప్తూ దాని తాలూకా సొల్యూషన్ చెప్పడానికి మనం ఇక్కడ ఉన్నాం. ఆఫీసర్గా ప్రభుత్వం మనకి జీతం ఇచ్చి ఇక్కడ పెడుతుంది. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు
పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో హ్యూజ్ డైవర్షన్ జరుగుతుంది సార్, ఇది ఒక పెద్ద మాఫియా సార్, అది అందరికీ తెలుసు, నువ్వే చెప్పాలంటే. దానికి సొల్యూషన్ ఏమిటి? ఇప్పుడు మనము ఉన్నటువంటి సిస్టమ్ ఏమిటి, మీకు అండర్స్టాండింగ్ ఉండాలి. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ని దృష్టిలో పెట్టుకునే మాట్లాడాలి, ఎందుకంటే ఆల్రెడీ ఒక సిస్టమ్ అనేది నడుస్తుంది. సో ఆ సిస్టంలో ఉన్నటువంటి ఇంకా కొంత సైంటిఫిక్గా టెక్నాలజీ యూజ్ చేసాము, ఎప్పటికప్పుడు మార్చుకుంటూ పోయాము. అంగన్వాడీకి వెళ్ళి చిన్న జనరల్ పబ్లిక్ బిలో పావర్టీ లైన్ వాళ్ళు ఉండొచ్చు. పెన్షన్దారులు ఆగస్టు 1వ తేదీన పెన్షన్ తీసుకునే అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని డిఆర్డీఏ పీడీ వసుంధర తెలిపారు. ప్రగతి భవన్లోని డిఆర్డీఏ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆగస్టు 1వ తేదీన జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. జిల్లాలోని 2,91,419 మంది లబ్ధిదారులకు పింఛన్ కింద 123.92 కోట్ల మేర నగదు విడుదలైనట్లు డిఆర్డీఏ పీడీ వసుంధర తెలిపారు. 1వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఇంటి వద్దనే జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 5,643 మంది సచివాలయ ప్రభుత్వ ఉద్యోగులతో పంపిణీ పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. తొలి రోజే 99% మంది లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆగస్టు 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా 2,91,419 మందికి 123,92,45,000 రూపాయలని పంపిణీ చేయటం జరుగుతుంది. దీనికోసము 5,643 మందిని సచివాలయ సిబ్బంది కానీ ఇతర ప్రభుత్వ అధికారులు కానీ వీళ్ళందరినీ కూడా నియమించడం జరిగింది. 50 మంది పెన్షనర్లకు ఒకరు ప్రకారము మ్యాపింగ్ చేసి వీళ్ళ ద్వారా పెన్షన్ పంపిణీ చేయటం జరుగుతుంది. సో దీనికోసము మనము 1వ తేదీ ఎవరినైతే మనము అలాట్ చేశామో పెన్షన్లు పంపిణీ చేయడానికి సచివాలయ సిబ్బందిని, వాళ్ళు గ్రామాలకు వెళ్ళి 1వ తేదీ ఉదయం 5:30 కల్లా గ్రామాలకు వెళ్ళి ఆ గ్రామంలో 6 గంటలకి పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలి. సో దీనికోసము పెన్షనర్లందరికీ కూడా ముందుగా తెలియజేసి వాళ్ళందరూ 1వ తేదీ హాజరయ్యేటట్లు చూడాలి పెన్షన్ తీసుకోవడానికి. మరి దీనిలో భాగంగా సోషల్ మీడియా ద్వారా కానీ ప్రెస్ ద్వారా కానీ లేకపోతే టెంపుల్లో ఆడియో మెసేజ్ ఇవ్వడం ద్వారా కానీ మైక్లో చెప్పించడం కానీ టామ్ ద్వారా కానీ పెన్షనర్లకు వాట్సాప్ ద్వారా తెలియజేయడం కానీ అన్ని విధాలుగా ప్రచార సాధనాలను ఉపయోగించుకొని ప్రతి ఒక్క పెన్షనర్కి కూడా ఈ మెసేజ్ అందాలి. వీళ్ళందరూ 1వ తేదీ మ్యాక్సిమం 99% అబోవ్ 1వ తేదీనే పెన్షన్ తీసుకోవాలి. ఎవరైనా ఒకరు అలా మిగిలిపోతే వాళ్ళకి 2వ తేదీ పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి ఇందులో భాగంగా 31వ తేదీ ఈ సచివాలయ సిబ్బంది అందరూ కూడా బ్యాంక్ నుంచి అమౌంట్ విత్డ్రా చేసి సెక్రటరీలు, పంచాయత్ సెక్రటరీలు, తర్వాత వెల్ఫేర్ అసిస్టెంట్లు, అలాగే అర్బన్లో కూడా వీళ్ళు బ్యాంక్ నుంచి క్యాష్ డ్రా చేసి పెన్షన్ పంపిణీ చేయవలసిన వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూషన్ చేయాలి. సేమ్ డే 31వ తేదీ 1వ తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మరి మిగిలిపోయిన అమౌంట్ కూడా పంపిణీ పూర్తి కాగానే మళ్ళీ రిటర్న్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే పెన్షన్ తీసుకోలేదో దానికి కారణాన్ని కూడా నమోదు చేయాల్సి ఉంటుంది యాప్లో. ఈ 2 days అయిపోయిన తర్వాత లాస్ట్లో పెన్షన్ తీసుకొని వాళ్ళ వివరాలు కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. వాళ్ళు డోర్ లాక్ చేసిందా లేకపోతే చనిపోయారా అన్న వివరం కూడా తెలియజేయవలసి ఉంటుంది. పెన్షనర్లు అందరూ కూడా ఈ అవకాశాన్ని 1వ తేదీ ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల శాఖ ఎండి కుమార్ రాజాపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఐఏఎస్ఎఫ్ ఉపాధ్యక్షులు బందిర నాసర్ డిమాండ్ చేశారు. విభిన్న ప్రతిభావంతులతో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. 2017లో అంధ విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం 1,40,00,000 ఖర్చు చేసి 2 బ్రెయిలీ ప్రింటర్స్ తెప్పించారని, 10,000 మంది అంధ విద్యార్థులకు కేవలం 2,000 మందికే పాఠ్యపుస్తకాలు అందజేశారని, మిగతా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, బ్రెయిలీ లిపి పాఠ్యపుస్తకాలు అందలేదని ఆరోపించారు. మెగా డిఎస్సి ఇతర కాంపిటీషన్ ఎగ్జామ్స్కు పుస్తకాలు లేకపోవడం వల్ల అంధ విద్యార్థులు తీవ్రంగా ఇక్కట్లు పాలవుతున్నారని, విభిన్న ప్రతిభావంతుల శాఖలో ఎండి కుమార్ రాజా అవినీతి అక్రమాలపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపి కుమార్ రాజాను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి మస్తాన్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఎండి కుమార్ రాజా 2017 సంవత్సరంలో
అంధ విద్యార్థులు చదువుకోవాలని చెప్పనే సంకల్పంతో ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఒక్క మిషన్ 70 లక్షల రూపాయలు వెచ్చించి 2 మిషన్లు 1,40,00,000 రూపాయలు ఏదైతే బ్రెయిలీ పుస్తకాలు ముద్రించే మిషన్ని నార్వే దేశం తెప్పించి గుంటూరు నగరంలో బృందావన్ గార్డెన్స్ 4వ లైనటువంటి ఏడీ కళలను పొందుపరిచారు. కేవలం 1,500 నుంచి 2,000 మంది విద్యార్థులకే పాఠ్యపుస్తకాలు అంతా ఉన్నాయి. అనేక మంది విద్యార్థులు వెళ్ళి అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ హారికా గారిని కలిసి అయ్యా మాకు పుస్తకాలు అందించట్లేదని చెప్పి అడిగితే మీరు గుడ్డివారు మీకెందుకు ఆ పుస్తకాలు చదువులని చెప్పని అవమానకరంగా మారడం జరిగింది. ఈరోజు ఏఐఎస్ సభని అడుగుతా ఉన్నాం, గత 5 సంవత్సరాల కాలంలో వీరి సమస్యలు మీకు వినిపించట్లేదని చెప్పని అడుగుతా ఉన్నాం. 10 రోజుల క్రితమే ఈ జిల్లా మంత్రి సొంత జిల్లా మంత్రి డోలా గారిని కూడా కలిసి వివిధ ప్రతిభావంతుల శాఖ మంత్రి గారిని కలిసి ఏఐఎస్ఎఫ్గా అంధ విద్యార్థులతో కలిసి చెప్పడం జరిగింది. అయ్యా వీరి సమస్యలు అనేకమైనటువంటి ఉన్నాయి. ఎండి కుమార్ రాజా వీరికి రావాల్సిన డబ్బులు దోచేస్తా ఉన్నాడు. ఈరోజు కేవలం 2 బాత్రూమ్స్కి ఒక గోడ కట్టించడానికి 25 లక్షల రూపాయలు దోచుకున్నాడని చెప్పని చెప్తే కూడా కనీసం 10 రోజులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తా ఉన్నాం, వీరికి రాష్ట్ర స్థాయిలో పూర్తిగా పాఠ్యపుస్తకాలు అందించాలి. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అవుతున్నారు అందరు విద్యార్థులు, వారికి ఎటువంటి పుస్తకం ముద్రించబల్ల మీరు మాత్రం నోటిఫికేషన్లు ఇస్తా ఉన్నారు. మెగా డిఎస్సి 40 పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఏ విధంగా ప్రిపేర్ అవుతారు, ఎక్కడ పుస్తకాలు లిపి అందుతాయని చెప్పని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో 15 మంది అందరు విద్యార్థులకి పాఠ్యపుస్తకం ముద్రించి ఇవ్వాలని చెప్పని, అదేవిధంగా ఎండి కుమార్ రాజు చేసిన అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ చేపించి చర్యలు తీసుకోవాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం ఏఐఎస్ఎఫ్గా. మా వికలాంగుల కార్పొరేషన్ ఎండీ గారు అయినటువంటి కుమార్ రాజా గారు మమ్మల్ని రోడ్డు పాలు చేసి రోడ్డు మీదకి తేవడం జరిగింది. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా మా సమస్యలన్నీ పట్టించుకోకుండా మా పైనే కక్ష సాధింపు చర్యలు చేస్తూ మరి అక్కడ బ్రైలీ ప్రెస్లో మా బుక్స్ ఏవి ప్రచురించకుండా మా బుక్స్ మా పిల్లలకు అందివ్వకుండా మరి వాళ్ళు చదువుకోవడానికి ఆటంకాలు కల్పిస్తూ వాళ్ళ చదువుని నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా మరి మా పైన కేసులు బనాయిస్తూ అక్కడ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఆమె వీళ్ళు పద్దాకలో నిరసనలు చేస్తున్నారని చెప్పేసి అక్కడ బ్రైలీ ప్రింటింగ్ మిషన్ని పుల్లలు పెట్టి చెడగొట్టినటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఆమె పైన మేము కంప్లైంట్ చేసినప్పటికీ చర్యలు తీసుకోకుండా ఈరోజు మరి మా పైనే తిరిగి ఆమె చేత మరి అదేవిధంగా కుమార్ రాజా గారు కలిసి వాళ్ళు మా పైన కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రగాఢంగా విశ్వసిస్తున్నది ఏంటంటే మాకు ఈ గవర్నమెంట్లోనే న్యాయం జరుగుతుంది అనే ఆత్మవిశ్వాసంతో మేము ఈ నిరసన చేపట్టాము. ప్రతి ఒక్క జిల్లాలో అంతేకాకుండా చివరిగా స్టేట్ వైడ్గా కూడా మా ఏఐఎస్ఎఫ్ సహకారంతో మేము ముందుకు రావడం. లబ్ధిదారుని ఇంటి వద్దకే సచివాలయ సిబ్బంది ద్వారా ఆగస్టు నెలకు సంబంధించిన పింఛన్ను ఆగస్టు 1వ తేదీ ఉదయం 6 గంటల నుండి పంపిణీ చేయడం జరుగుతుందని నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ డి రవీంద్ర తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. నగరంలోనే 70 సచివాలయాల ద్వారా 20,740 మందికి పెన్షన్లు పంపిణీ చేస్తామని తెలిపారు. ఒక్కొక్క సచివాలయ సిబ్బందికి 50 నుండి 70 మంది కేటాయించామన్నారు. మొదటి రోజు 99% పింఛన్లు పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, లబ్ధిదారులు ఎవరైనా దూర ప్రాంతాల్లో ఉంటే వారి ఇంటి వద్దకు రావాలని తెలిపారు. పింఛన్ కోసం వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, దివ్యాంగులు ఎక్కడికి వెళ్ళరాదని మీ ఇంటి వద్దకే పెన్షన్ అందిస్తారని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మనకి ఏదైతే జూలై నెల పెన్షన్స్ ఆగస్టు 1వ తారీఖున మన ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. 70 సచివాలయాలకు సంబంధించిన 20,747 పెన్షన్లు ఉదయం 6 గంటల నుంచి మొదటి రోజు 99% పంపిణీ చేసే విధంగా సిబ్బందికి ఒక్కొక్కళ్ళకి 50 నుంచి 70 పెన్షన్ల చొప్పున కేటాయింపు అనేది చేయటం జరిగింది. అందులో భాగంగా మేము ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఫస్ట్ రోజే 99% కంప్లీట్ చేయాలనేది టార్గెట్గా పెట్టడం జరిగింది. అదేవిధంగా పూర్తి చేయడం కూడా జరుగుతుంది. రిమైనింగ్ ఏవైనా టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆగిపోతే వాటిని 2వ తారీఖు డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం ఉంది. మ్యాక్సిమం మొత్తం 1వ తారీఖు ముందే మొత్తం పెన్షన్లు కూడా పంపిణీ చేయబడతాయనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాము. ప్రతి లబ్ధిదారుడు కూడా పెన్షన్ తీసుకోవడానికి ఇంటి వద్దనే ఉంటే మా సిబ్బంది ఇంటికి వచ్చి పెన్షన్ పంపిణీ చేయటం జరుగుద్ది. ఈ మీడియా ద్వారా కోరేది ఏంటంటే ప్రతి లబ్ధిదారుని కూడా అందుబాటులో ఉండే విధంగా వాళ్ళ బంధువులు కానీ సచివాలయ సిబ్బంది కానీ ఎడ్యుకేట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. కాబట్టి ఆ రోజు రేపు
ఈ పెన్షన్ పంపిణీ అనేది సచివాలయ సిబ్బంది ఇంటికి వచ్చి మీ డోర్ స్టెప్లో పంపిణీ చేయడం జరుగుతుంది. అంతేగాని మీరు ఎవరు కూడా సచివాలయాలకు రావద్దని తెలియజేయడం జరుగుతుంది. ప్రజల సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా నడుస్తున్న ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయాలని ప్రయత్నిస్తే అది వారికే చెంపపెట్టుగా మారుతుందని ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు డాక్టర్ నోకసాని బాలాజీ అన్నారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైసీపీ నేతలు ఓడిపోయిన బాధలో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెనక్కు తగ్గుతున్నారని, సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నారని సరైన పద్ధతి కాదని అన్నారు. ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వృద్ధాప్య పెన్షన్ 2,000 రూపాయలు ఇస్తే అధికారంలోకి వస్తే 3,000 ఇస్తానని చెప్పి పెంచిన 1,000 రూపాయలు 5 సంవత్సరాలు పట్టిందని, కానీ చంద్రబాబు నాయుడు తాను అధికారంలోకి వస్తే 1,000 రూపాయలు పెంచి 4,000 పెన్షన్ ఇస్తానని అన్నారు. చెప్పిన మాట నిజం చేశారని, ఇది ప్రజాప్రభుత్వం అని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నీతి మాలిన మాటలు మాట్లాడుతున్నారని, ఆయన హయాంలో ఎన్ని హత్యలు జరిగాయో తెలుగుదేశం పార్టీ వచ్చిన 50 రోజుల పరిపాలనలో ఏం జరిగిందో సమాధానం చెప్పాలని అన్నారు. ప్రభుత్వం ఇప్పుడు 100 రోజుల్లోనే 1,25,000 ఇళ్ల నిర్మాణం చేపడతామని ప్రకటన చేశారని, దానికి కట్టుబడి కేంద్రం 2.5 లక్షల రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 1,50,000 రూపాయలు ఇచ్చి మొత్తం 4 లక్షలతో ఇంటి నిర్మాణ పనులు వేగంగా చేస్తున్నామని అన్నారు. ప్రజాప్రభుత్వాన్ని కించపరిచి మాట్లాడి ఏదో ఇబ్బందులు పాలు చేయాలనుకుంటే మీరే ఇబ్బందులు పడతారని బాలాజీ హెచ్చరించారు. ఎన్నికల ముందు ఏ వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలన్నింటినీ అమలుపరుస్తూ ఉన్నారు. దాంట్లో మొదటిగా పెన్షన్ పథకం 4,000 రూపాయలు ఇస్తానన్నారు. 4,000 రూపాయలు జూన్లోనే ఇవ్వడం కూడా జరిగింది. పెరిగిన 1,000 రూపాయల పెన్షన్ని 3 నెలలకి మార్చి నుండి ఇస్తామన్నారు. మార్చి, ఏప్రిల్, మే 3 నెలలు కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం 7,000 రూపాయలు ఆయన పెన్షన్ పథకాన్ని కూడా ఇవ్వటం జరిగింది. అంటే దాని ద్వారా ప్రభుత్వానికి పెరిగినటువంటి పెన్షన్ల వలన 3 నెలలకు కూడా ఇచ్చినందువలన 1,650 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పడ్డను. 1,000 రూపాయలు పెంచినందువల్ల 8,900 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఆర్థిక భారం పడుతుంది. 18 ఏళ్ళు దాటినటువంటి ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు ఇచ్చేటువంటిది కూడా దానికి కూడా అమలుపరచడానికి సిద్ధపడుతూ ఉన్నారు. మరి ఒక ఆయన ప్రబుద్ధుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాల మీద వెనకడుగు వేస్తున్నాడు. కొంచెమైనా జ్ఞానం ఉంటే ఈ మాటలు మాట్లాడగలరా? బహుశా ఆయన ఎవరు మాజీ ఎమ్మెల్యే అనుకుంటాను. దారుణంగా ఓటమి చెంది ఇంటికి వెళ్ళింది కాకుండా తగుదునమ్మ అంట వచ్చి మాట్లాడటం. పెన్షన్లు 3,000 నుంచి 4,000 పెంచి ఇలా 65 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే దాంట్లో పెరిగినటువంటిది కూడా 3 నెలలకు కూడా కలిపి ఇస్తే 7,000 రూపాయలు సూపర్ 6 పథకాలపై చంద్రబాబు నాయుడు వెనకడుగు వేస్తారని ఏ విధంగా మాట్లాడగలరు? కనీసంగా పేపర్లు చదివే నాలెడ్జ్ అన్న ఉందా? టీవీలు చూసేటువంటి సంస్కృతి అన్న ఉందా? కనీసం చదువుకున్న లక్షణాలన్నా ఉన్నాయా? ఇవేవి లేవు వీళ్ళకి. రాష్ట్రాన్ని దోచేయటం తెలుసు, 5 సంవత్సరాల్లో దుర్మార్గాలు చేయటం తెలుసు, రాష్ట్రాన్ని అరాచక పరిపాలనకు నాందిగా మలచటం తెలుసు. ప్రజాస్వామ్యం గురించి తెలీదు, ప్రజల బాగోగులు తెలీదు, ప్రజల కష్ట సుఖాలు తెలీదు, ప్రజలకు ఏం మేలు చేయాలి తెలీదు. ఆ మేలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని అబాసుపాలు చేయాలి. ఇంకొక ఆయన ఉన్నాడు, మాజీ గదిలే ప్రస్తుతం ఎంపీ విజయసాయి రెడ్డి. ఆయనకు మతి చెడి ఆ విషయాన్ని పక్కదారి పట్టించడానికి తెలుగుదేశం పార్టీ టీటీడీలో కమ్మ కులస్తులకి అగ్రపేట వేసింది. మొట్టమొదటిగా బీసీలకి టీటీడీ చైర్మన్ ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం కాదా? చంద్రబాబు నాయుడు గారు కాదా? మీరు ఇచ్చారా? మీరు ఇస్తే మొన్న అందరికి రెడ్లకి ఇచ్చుకుంటా వచ్చావు. ఒక జేయూకి ఇస్తే కమ్మాయినికి ఇవ్వకూడదా? అంటే కమ్మ వాళ్ళని రాష్ట్రం తరిమేస్తావా? వాళ్ళు మనుషులు కాదా? నువ్వేమో నీ కులానికే ఇచ్చుకోవచ్చు. 600 పెద్ద పదవులు ఇస్తే అడ్వైజర్స్ ఇవన్నీ కూడా రెడ్డి గారులు తప్ప ఇతర కులాలు ఉన్నారా? ఒక ఎస్సీ ఎస్టీ బీసీ ఒక అడ్వైజర్గా ఉన్నారా? మరి ఎలా మాట్లాడగలుగుతున్నాం ఇవాళ? చంద్రబాబు నాయుడు గారు లేదా తెలుగుదేశం ప్రారంభం నుంచి కూడా ఎన్టీ రామారావు గారి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చిన పార్టీ ఒక కులానికి కాదు, బీసీలు, ఎస్సీ ఎస్టీలకు, మైనారిటీలకు. ఈ దుర్మార్గ పరిపాలన మీరు చేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడి ఓడిపోయినటువంటి బాధతో తట్టుకోలేక ఈ ప్రభుత్వం అబాసుపాలు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో కుట్రకైతే తెరలేపాడు. ఏదో విధంగా అలజడు అశాంతులు రేపి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసి ప్రజల అమాయకత్వాన్ని అడ్డగా చేసుకొని ఏదో కుట్ర చేయాలని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇవాళ
రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు వచ్చినాక ఒక ప్రకటన చేస్తుంది విద్యామంత్రి గారు కూడా నేను చెప్పున్నారు. ఈ 100 రోజుల్లో 1,25,000 ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చున్నాం, ప్రకటన చేస్తున్నారు. సంవత్సరంలో 8,20,000 పూర్తి చేస్తాం. ఒక్కొక్క ఇంటికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 4 లక్షల రూపాయల్లో రాష్ట్ర వాటాగా 1,50,000 రూపాయలు, కేంద్ర వాటా 2.5 లక్షల రూపాయలతోటి ఇళ్ళు పూర్తి చేసేటువంటి బాధ్యత తీసుకుంటూ, గ్రామాల్లో అయితే 3 సెంట్లు ఇంటి స్థలం ఇస్తాం, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం ఇస్తాం. నువ్వు ఇచ్చింది 1.5 గ్రామాల్లో ఏం సరిపోతుంది నీకు? టౌన్లోనే మేము 2 ఇస్తానికి ముందుకు వస్తున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు కట్టుబడి ప్రజలకు జవాబుదారీగా ఎన్నికల్లో ఏమైతే చెప్పారో చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తుంది. బడుగు బలహీన వర్గాలకి బ్రహ్మాండమైన ప్రాధాన్యత ఇస్తుంది. 24 మంత్రి పదవులు ఇస్తే వానిలో 8 మంది బీసీలకు ఇచ్చి అందున అత్యంత ప్రాధాన్యమైనటువంటి మంత్రిత్వ శాఖలు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఆకలి అన్నవారికి ఆకలి తీర్చిన డొక్క సీతమ్మ స్ఫూర్తితో జనసేన పార్టీ నాయకులు జడ బాల నాగేంద్ర యాదవ్ పేదలకు భోజన సదుపాయం కల్పించడం అభినందనీయమని మాజీ శాసనసభ్యులు జనసేన పార్టీ నాయకులు ఈదర హరిబాబు అన్నారు. నగరంలోని కొండయ్య బంకు వద్ద డొక్క సీతమ్మ అన్నదాన కార్యక్రమం 13వ రోజుకు చేరుకున్న సందర్భంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. సేవా కార్యక్రమాలంటే ఒక పట్టుదలతో పనిచేసే లక్షణం ఉండాలని, మేమందరం PSF విద్యార్థి విభాగంలో పనిచేసినందువల్లనే సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందుంటున్నామన్నారు. జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డొక్కా సీతమ్మను ఆదర్శంగా తీసుకొని పేదలకు ఆకలి తీర్చే విధంగా ఇలాంటి సదుపాయాలు కల్పించమని ఆదేశాలు ఇవ్వడంతో ఒంగోలులో మంచి రుచికరమైన భోజనాలను ప్రజలకు అందించడం ఒక మంచి పరిణామం అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు సాగాలని హరిబాబు కోరారు. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆగస్టు 5వ తేదీ వరకు పొడిగించారని, సభ్యత్వ నమోదులో ప్రతి ఒక్కరూ చేరాలన్నారు. సభ్యత్వం తీసుకున్న సభ్యునికి ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ సదుపాయం కూడా కల్పించడం జరిగిందని, ఎవరు ఆలోచించిన విధంగా పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రజల గురించి ఆలోచిస్తున్నారన్నారు. ఈ రోజున డొక్కా సీతమ్మ గారి పేరుతోటి చేస్తున్న ఈ భోజన సదుపాయ కార్యక్రమం అన్నదాన కాదు, ఇది భోజన సదుపాయం. ఆకలిగా ఉన్నవారికి ఆ భోజనం పెట్టే కార్యక్రమం తప్ప ఇది దాన ధర్మాలుగా మేము భావించడం లేదు. ఇది ఒక బృహత్తర కార్యక్రమంగా భావిస్తున్నాం, పవిత్రమైన కార్యక్రమంగా భావిస్తున్నాం తప్ప దానంగా మేము అనుకోవడం లేదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకే కాదు, ఏదో ఒక స్లమ్మే లేకపోవటం, అక్కడ పేదలకి భోజన సదుపాయం చేయటం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. నిజంగా నాకైతే మాత్రం వచ్చి ఓపెన్ చేసిన తర్వాత నేను ఇలా ఉంటుంది అనుకోలే. వచ్చి చూసిన తర్వాత ఇది అన్నదానం కాదు, భోజన సదుపాయం. పేదలకి, ఆకలిగా ఉన్నవారికి భోజన సదుపాయం చేస్తున్నందుకు డొక్కా సీతమ్మ గారి పేరుతోటి మనస్ఫూర్తిగా మా బాలనాగేంద్రాన్ని అభినందిస్తూ ఉన్నాను. ఎవరికి చిన్న దెబ్బ తగిలినా లేకపోతే పొరపాటున ప్రాణం పోయినా కూడా ఆ కుటుంబానికి అండగా, లేకపోతే దెబ్బలు తగిలితే హాస్పిటల్ చూపించుకోవడానికి అండగా, ఇది బహుశా నాకు తెలిసి దేశంలోనే ఒక రాజకీయ పార్టీ ఈ విధంగా పెట్టడం అనేది ఇదే ఫస్ట్ టైం. మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనకి నేను నిజంగా వారికి అభినందనలు తెలియజేస్తాను. సీతమ్మ గారి ఉచిత అన్నదాన కేంద్రం ఈరోజు 13వ రోజుకి చేరుకుంది. ఈనాటి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఈదర హరిబాబు గారు ఎమ్మెల్యేగా, జెడ్పీ చైర్మన్గా ప్రకాశం జిల్లాలో ఎంతో సేవలు చేశారు. అలాగే మా జనసేన పార్టీలో రాష్ట్ర క్రియాశీల సభ్యత్వ కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. వారు ఈ రోజున ఈ అన్నదాన కేంద్రాన్ని సందర్శించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నావు, బాగా నన్ను అభినందించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు చేయటానికి అందరూ కూడా నా బంధుమిత్రులు అయితేనే అందరూ కూడా ముందుకు వస్తున్నారు. వారికి పేరు పేరున ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారు జన సైనికుల శ్రేయస్సు కోసం, వారి భవిష్యత్తు కోసం, కార్మికుల శ్రేయస్సు కోసం బీమా కూడా పెట్టడం జరిగింది. ప్రమాదవశాత్తు గాయాల పాలైతే 50,000 రూపాయలు, చనిపోతే 5 లక్షల రూపాయలు బీమా. ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కల్పించలేనటువంటి బీమా సౌకర్యం కార్మికుల సంక్షేమం అయితేమి, జన సైనికుల సంక్షేమం అయితే పేదల కోసం ముఖ్యంగా ఇటువంటి స్కీమ్ని పెట్టారు
పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఒంగోలు నగరంలోని అందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకొని మెంబర్షిప్ కార్యక్రమానికి అందరూ ముందుకు వస్తారని కోరుకుంటున్నాను. పుట్టుకతో వచ్చే వ్యాధులకు చక్కటి పరిష్కార మార్గం బాల భవిత కేంద్రం అని భవిత కేంద్రం ప్రోగ్రాం అధికారి భగీరథ దేవి అన్నారు. నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎమర్జెన్సీ విభాగం పైన బాలభారతి కేంద్రం నేషనల్ జాతీయ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కేంద్రంలో 16 రకాల చికిత్సలకు వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. రాష్ట్రీయ బాల స్వస్థత కేంద్రంలో 0 నుంచి 19 సంవత్సరాలలోపు పిల్లలకు ప్రత్యేకమైన వైద్య సేవలు అందిస్తుంటారు. పుట్టుకతో అంగవైకల్యంతో పుట్టి ఏ ఇతర వ్యాధులతో జన్మించిన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయించి మెరుగైన చికిత్స ద్వారా చక్కటి ఆరోగ్యంతో ఇంటికి పంపించే అవకాశం ఈ కేంద్రంలో లభిస్తుందని అన్నారు. పుట్టుకతో పుట్టిన వారికి కంటి పరీక్షలు అవసరమైన సందర్భంలో బాల భవిత కేంద్రం ద్వారా చెన్నైకి రిఫర్ చేసి అక్కడ ఉచితంగా కంటి వైద్యాన్ని అందించి మంచి మెరుగైన ఫలితాన్ని అందించి మా కుటుంబ సభ్యులకు పాపను అందించడం జరిగిందని కంటి వైద్య నిపుణులు డాక్టర్ రాజా తెలిపారు. పిల్లలు నడవలేని స్థితిలో నిలబడలేని స్థితిలో ఉన్నవారికి ఫిజియోథెరపీ కేంద్రం ద్వారా చక్కటి నడక మాటలు నేర్పించి తల్లులకు అప్పచెప్పడం బాధ్యతగా ఉందని మా పిల్లలకు బాగా ఉపయోగపడిందని నాగలక్ష్మి రవివర్మ తెలిపారు. ఒంగోలు కేంద్రంగా నిర్వహించే ఈ బాల భవిత కేంద్రాన్ని ఎవరైనా చిన్నపిల్లలకు అనుకోని రకంగా ఇబ్బందులు వస్తే వెంటనే సంప్రదించి ఈ ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేయించుకోవాలని మంచి పిల్లలకు భవిష్యత్తు నింపాలని డాక్టర్లు కోరారు. మేము చేమకుర్తి నుంచి వచ్చాము. ఈ బాబు పేరు జైన్ కార్తి. అప్పుడు వీడికి ఇప్పుడు 8 వచ్చింది. అంతకుముందు కొంచెం కింద పడుతూ ఉండేవాడు. ఇప్పుడు కొంచెం నిలదొక్కుని బాగా వెళ్తున్నాడు. ఇక్కడ ఉందనా, ఇక్కడ విద్యా మేడం గారని బిహేవియర్ థెరపిస్ట్ ఉంది. ఆ మేడం గారు ఒకరోజు వీడిని శ్రీకాంత్ సార్ దగ్గరికి ఫిజియోథెరపీకి తీసుకెళ్తే ఆ మేడం గారు చూసి మా దగ్గరికి తీసుకురండి అమ్మ, మేము సరిగా చూస్తాము అంది. 6 months నుంచి వస్తున్నామండి. పర్లా ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఇంప్రూవ్ అయ్యాడు. ఇంకా రావాలి బాగా. బాబుకి బై బర్త్ క్లబ్ ఫుట్ సార్. అయితే ఇక్కడ చంద్ర సార్ దగ్గరికి వచ్చాను సార్. వేరే వాళ్ళు చెప్పారు సక్సెస్ స్టోరీ అని, మాకు బాగా జరిగింది, బాగా నడుస్తున్నాడు పిల్లలు అని చెప్పేసి వేరే వాళ్ళు చెప్పగానే ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వస్తే ఇక్కడ చందు సారు మేడం దగ్గరికి ప్రిఫర్ చేశారు సార్ ఫిజియోథెరపీకి అని. అప్పటి నుంచి బాగా నడుస్తున్నాడు సార్ పిల్లవాడు. ఇక్కడికి వచ్చి నాకు పిల్లవాడు గ్రోత్ బాగుంది. అదివరకు నడిచేవాడు కాదు, నుంచుంటే పడిపోయేవాడు, అంటే సపోర్ట్తో ఉండేవాడు. ఇప్పుడైతే స్వతహాగా నడుస్తున్నాడు సార్, భయం లేకుండా. చాలా హ్యాపీగా ఉంది సార్. వేరే ప్రైవేట్ హాస్పిటల్లో అది చేయించాం ఫిజియోథెరపీ. అది మాలో ఒక రకంగా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత పర్వాలేదు, బాగుంది. ఇప్పుడు 3 నెలల నుంచి వస్తున్నాం. 3 నెలల నుంచి వస్తున్నాం. రోజు వస్తున్నాం. మేము 10:30కి 11 గంటలకు వస్తాము. 12 గంటల అయిందాక ఉంటాం. 1 గంట చేయిస్తాం. పర్వాలేదు, ఇప్పుడు బాగానే కొంచెం మాటలు వస్తున్నాయి. ఫస్ట్ మా దగ్గరికి 4th monthలో వచ్చారు. 4th monthలో వచ్చినప్పుడు వీళ్ళకి టెస్టింగ్ చేసినప్పుడు చిన్న డిఫెక్ట్ కనిపించింది. సో మళ్ళీ ఫాలోఅప్కి పిలిచాము. అప్పుడు మళ్ళీ వచ్చారు. ప్రాబ్లం కొంచెం పెద్దది అవడంతో మేము ఇక్కడ నుంచి చెన్నైకి రిఫర్ చేసాం. రాధాత్రి నేత్రాలయ చెన్నై రిఫర్ చేసాం. అక్కడ వాళ్ళు చూసి మళ్ళీ ఫ్రీ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ద బేబీ ఈజ్ గుడ్ రైట్ నౌ. ఈరోజు చాలా బాగున్నారు. కంటికి సంబంధించి చాలా బాగుంది ఇప్పుడు. సో ఒకవేళ మనం డిలే చేసి ఉంటే ఈరోజు కంటి చూపు పోయేది. అలాంటి బేబీస్ అవుట్ సైడ్ సొసైటీలో చాలామంది ఉన్నారు. ఇదొక అవేర్నెస్గా క్రియేట్ చేసి ఎలాంటి బేబీస్ని సర్వైవ్ చేయడానికి మేము ఇంకా ఫైట్ చేస్తున్నాం. ఆర్బీఎస్కే అంటే రాష్ట్రీయ బాల స్వస్థత కార్యక్రమము. ఇది జాతీయ హెల్త్ మిషన్ కింద ఈ ప్రోగ్రాం జరపబడుతుంది. ఈ ప్రోగ్రాంలో డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ డైస్ అంటారు. ఇది ఒంగోలులో జీజీహెచ్లో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ పైన మా బిల్డింగ్ ఉంటుంది. మేము ఇక్కడ చాలా విశిష్టమైన సేవలు అందిస్తున్నాము. 19 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి ఇక్కడ ప్రత్యేకమైన థెరపీస్ అనేవి ఇవ్వబడతాయి. ఇక్కడ స్పెషల్గా ట్రైనింగ్ పొందినటువంటి పీడియాట్రిషియను, మెడికల్ ఆఫీసరు, ఆడియాలజిస్టు, సైకాలజిస్టు, ఫిజియోథెరపిస్టు, డెంటల్ డాక్టరు, తర్వాత అర్లీ ఇంటర్వెన్షనిస్టు, ఆప్టిమెట్రిస్టు, మేనేజరు, డిఈఓ ఇలాంటి వాళ్ళందరూ ఒక 15 members స్టాఫ్ ఉంటాము.
తర్వాత ఇక్కడ అంటే పిల్లలు పుట్టుకతో ఏదన్నా అంగవైకల్యంతో పుట్టినా, లేకపోతే ఏదైనా పిల్లలకి జబ్బులున్నా, పిల్లలకి ఏదైనా ఆపరేషన్స్ అంటే కంజెనిటల్ హార్ట్ డిసీజ్ అంటే గుండెలో ప్రాబ్లం తోటి క్లబ్ ఫుట్ అంటారు, తర్వాత క్లెఫ్ట్ ప్యాలెట్ అంటారు, ఇలాంటి తో పుట్టిన పిల్లలందరికీ కూడా మేము ఉచితంగా శస్త్రచికిత్సలు అనేవి జరపడం జరుగుతుంది. తర్వాత ఆర్ఓపి అంటే రెటినల్ ప్రిమెచ్యూరిటీ అనే ప్రోగ్రామ్ కూడా ఇక్కడ 2 వారాలకు ఒకసారి చేస్తుంటాము. చెన్నై నుంచి టీం వచ్చి తక్కువ బరువుతో పుట్టిన పిల్లలందరినీ స్క్రీన్ చేసి వాళ్ళకి ప్రాబ్లం ఉంటే ఉచితంగా కూడా లేజర్ శస్త్రచికిత్స అనేది చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం కింద మేము స్కూల్ పిల్లలందరికీ కూడా హెల్త్ స్క్రీన్ చేస్తాము. ఏఎన్ఎంస్ వెళ్ళి పిల్లలందరికీ హెల్త్ స్క్రీన్ చేసి వాళ్ళ యాప్లో ఎంటర్ చేస్తారు. వాళ్ళు కేసులని ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాకు రెఫర్ చేస్తారు. ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా ప్రకటించడమే కాకుండా 10,000 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ, సిపిఎం, ఇతర వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు మాట్లాడారు. కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యదర్శి హనీఫ్ అధ్యక్షత వహించారు. ప్రకాశం జిల్లా అభివృద్ధిని విస్మరించిన పాలకుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ అనేక ఉద్యమాలు సాగాయని, ఎంతోమంది వామపక్ష నాయకులు జైలుకు వెళ్లి రిమాండ్లో కూడా ఉన్నారని ఈ సందర్భంగా వక్తలు గుర్తు చేశారు. శాసనసభ, శాసన మండలిలో ప్రకాశం జిల్లా గురించి ఎన్నో సందర్భాల్లో చర్చ జరిగినా జిల్లా అభివృద్ధికి నిధులు ఇస్తామని చెప్పారే కానీ అభివృద్ధికి మాత్రం నిధులు మంజూరు చేయలేదని పేర్కొన్నారు. దొనకొండ పారిశ్రామిక క్యారిడార్, కనిగిరి నిమ్స్, వాన్పిక్లలో పరిశ్రమలు, సిఎస్పురంలో సోలార్ విద్యుత్ ప్లాంట్ ప్రకటించిన ఫుడ్, ఆక్వా, వెజిటేబుల్ ప్రాసెస్ యూనిట్లను ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలని కోరారు. దీంతో పాటు 5 నియోజకవర్గాల ప్రజలకు సాగు, తాగునీరు అందించే వెలుగొండ ప్రాజెక్టు పనులను సత్వరమే పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, జీవి కొండారెడ్డి, కంకనాల ఆంజనేయులు, కంకనాల రమాదేవి, ముసలారెడ్డి, మారెల సుబ్బారావు, జి రమేష్, ఎస్కే బాబు, చీకటి శ్రీనివాసరావు, చుండూరి రంగారావు, లలిత, దాసరి సుందరం తదితరులు పాల్గొన్నారు. దీని ప్రధాన ఉద్దేశం జిల్లాను వెనుకబడ్డ జిల్లాల జాబితాలో చేర్చడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ జిల్లాను అభివృద్ధి చేసుకోవడం కోసం 10,000 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వాలనేటువంటి డిమాండ్ తోటి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఈ జిల్లా ఏర్పడి ఇప్పటికి 50 సంవత్సరాలు దాటినా జిల్లా అభివృద్ధి అనేటువంటిది సాధారణ అభివృద్ధి తప్ప ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నటువంటి పరిస్థితి. గతంలో విభజన హామీల్లో భాగంగా వెనుకబడ్డ జిల్లాల జాబితాలో ప్రకాశం జిల్లాను చేర్చాలని చెప్పి డిమాండు చెప్పినా కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. దానికోసంగా ఈ జిల్లాలో దాదాపు సిపిఎం పార్టీ పాదయాత్ర నిర్వహించడం అయితేనేమి, కలెక్టరేట్ దగ్గర ధర్నాలు నిర్వహించడం, జడ్పీలో తీర్మానం చేయించడం, అదే తీర్మానం అసెంబ్లీలో కూడా తీర్మానం చేయించడం వరకు పోరాటం కొనసాగింది. ఈ పోరాటంలో వామపక్షాలు, ఇతర ప్రజా సంఘాలు అందరూ కలిసి సహకారం అందించడం అనేటువంటి జరిగింది. నేటి కాలానికి అది నెరవేరింది. జిల్లాను వెనుకబడ్డ జిల్లాల జాబితాలో చేర్చారు, సంతోషం. కానీ దాన్ని అభివృద్ధి చేయడం కోసం ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి నిధులు తీసుకొని వచ్చి ఈ జిల్లాను అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మా డిమాండ్ ఈరోజు ప్రకాశం జిల్లాలో ఎంత ఆదాయం ఈరోజు ప్రకాశం జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నదో, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయాన్ని మాత్రమే ప్రకాశం జిల్లాకి ఖర్చు చేయండి అని మాత్రం డిమాండ్ చేయదలుచుకున్నాం. ఎందుకంటే ఈ జిల్లా నుంచి సుమారు ఈ రాష్ట్ర బడ్జెట్లో 11 నుంచి 13% వరకు ప్రకాశం జిల్లా నుంచి వివిధ రంగాల్లో ఇక్కడున్న చీమకుర్తి గ్యారంటీ కావచ్చు, లేకపోతే ఇక్కడ పండుతున్న వర్జినియా పొగాకు నుంచి వస్తున్న ప్రభుత్వానికి వస్తున్న పన్నులు కావచ్చు, లేకపోతే ఇక్కడ కల్చర్లో ఉన్న ఆక్వా కల్చర్ నుంచి వస్తున్న ఆదాయాలు కావచ్చు, దాని ఎక్స్పోర్ట్ నుంచి వస్తున్న ఆదాయాలు కావచ్చు, ప్రకాశం జిల్లా నుంచి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి ఆదాయాలు వెళ్తున్న నేపథ్యంలో ఈ జిల్లాని ఇంతవరకు వెనుకబాటుకు గురి చేసి ఏమాత్రమో అభివృద్ధికి నోచుకోని పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం తన చిన్నచూపు ప్రకాశం జిల్లా మీద ఉన్నది. భవిష్యత్తులో ఇది కొనసాగడానికి వీల్లేదు. ఈ జిల్లా అభివృద్ధికి 10,000 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తారా, లేదు ఈ జిల్లా నుంచి
వస్తున్న ఆదాయం ఈ జిల్లాలోనే ఖర్చు చేసి జిల్లా అభివృద్ధికి దోహదపడతారా? ఏదైనా ఈ జిల్లా అభివృద్ధికి భవిష్యత్తులో ఈ జిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని, తద్వారా ఈ జిల్లాను అభివృద్ధి చేయాలని, అలా కాకపోతే మరొకసారి పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి ప్రజా ఉద్యమాలు తప్పవని ఈ సందర్భంగా ఇప్పుడున్న ప్రభుత్వానికి పాలక వర్గానికి విజ్ఞప్తి చేస్తాం. వెనుకబడి జిల్లాల్లో 7 జిల్లాలు ప్రకటించారు తప్ప ప్రకాశం జిల్లాను ప్రకటించలేదు. ఇప్పుడైనా ప్రకాశం జిల్లాని ప్రకటించడమే కాకుండా దానికి నిధులు కేటాయించి ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలనేది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ రౌండ్ టేబుల్లో వ్యవసాయము, పరిశ్రమలు, పాడి పరిశ్రమ, అలాగే విద్య, వైద్యము, తాగునీటి సమస్య ఇవన్నీ పరిష్కారం చేయాలని, దీనికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించడం జరిగింది. అనంతరం ఈ విషయాల మీదనే ఒకరోజు కలెక్టర్ గారిని అలాగే మంత్రి గారిని కూడా కలిసి సమస్యల్ని పరిష్కారం చేయాలని, ప్రకాశం జిల్లా వెనుకబడితనాన్ని తొలగించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేశాం. నగరంలోని సీతారామపురంలో వేంచేసి ఉన్న ఇలవేల్పుగా పూజలు అందుకుంటున్న అతి పురాతన శ్రీ వరాల నాగేంద్ర స్వామివారి దేవాలయంలో ఆడి కృతిక నక్షత్ర పర్వదినాన్ని పురస్కరించుకొని విశేష కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిపించిన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిపించారు. ఇందులో భాగంగా నిర్వాహకులు దేవాలయంతో పాటుగా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికను విద్యుత్ దీప కాంతులతో పలు రకాల పుష్పమాలలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. కార్యక్రమంలో భాగంగా భక్తులు ముందుగా శ్రీ వరాల నాగేంద్ర స్వామి వారిని దర్శించుకొని స్వామివారి వద్ద ప్రత్యేక అర్చనలు చేశారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ వరులను దేదీప్యమానంగా అలంకరించి కళ్యాణ మహోత్సవాన్ని ఆద్యంతం రమణీయంగా పూర్తి చేశారు. స్వామి అమ్మవార్లకు అందజేసిన విశేష హారతుల క్రతువు నేత్రపర్వంగా సాగింది. కార్యక్రమంలో భాగంగా విచ్చేసిన భక్తులు సుబ్రహ్మణ్య స్వామి వారి కృపకు పాత్రులయ్యారు. బహుజన టీచర్స్ అసోసియేషన్ ఆవిర్భావ సభ ఒంగోలు సంఘ కార్యాలయంలో నిర్వహించారు. రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ పర్ర వెంకట్రావు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అసోసియేషన్ ఆవిర్భావ సందర్భంగా బహుజన ఉపాధ్యాయులకు చేసిన మేలును ఆయన వివరించారు. కార్యక్రమానికి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె దేవసహాయం అధ్యక్షత వహించారు. వర్ధిల్లాలి బహుజన టీచర్స్ అసోసియేషన్ వర్ధిల్లాలి బహుజన టీచర్స్ వర్ధిల్లాలి బహుజన లైక్ లాంగ్ లివ్ బీటీఏ లాంగ్ లివ్ బీటీఏ లాంగ్ లివ్ బీటీఏ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొనసాగిస్తాం. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో కొన్ని ఉపాధ్యాయ సంఘాలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఉపాధ్యాయులందరికీ రిజర్వేషన్ కేటగిరీని అమలు పరిచే విధంగా బీటీఏ ఉపాధ్యాయ సంఘం ముందుండి పోరాడిందని వెంకట్రావు పేర్కొన్నారు.
మున్ముందు అనేక హక్కులను సాధించుకునేందుకు ఉద్యమాలను నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ పోరాడాలని పిలుపునిచ్చారు. ఎంఈఓ అసోసియేషన్ ప్రెసిడెంట్ బత్తుల నాగేంద్ర వదన్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ మాధవరావు, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ పారాబత్తిన జాలరామయ్య, మాజీ ప్రెసిడెంట్ దద్దాల శ్రీనివాసులు, స్టేట్ సెక్రటరీ మద్దిరాల శరత్ చంద్ర, డిస్ట్రిక్ట్ ట్రెజరర్ గంటెనపల్లి శ్రీనివాసులు, టౌన్ ప్రెసిడెంట్ ఎం వెలుగొండయ్య, పట్టణ సెక్రటరీ ఎల్ కృపా జయరావు తదితరులు పాల్గొన్నారు. బహుజన ఉపాధ్యాయ హక్కుల పరిరక్షణే బీటీఏ లక్ష్యంగా, ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణే బీటీఏ లక్ష్యంగా ఈ 2 లక్ష్యాలతో, ప్రధాన లక్ష్యాలతో పోరాటం చేస్తూ ఉంది. అనేక రకమైన సామాజిక రుగ్మతల మీద బహుజన టీచర్స్ అసోసియేషన్ పనిచేస్తూ ఉంది. మన ఉపాధ్యాయులకి మెరిట్ కమ్ రోస్టర్ విధానం అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అసలు అమల్లోకి తీసుకొచ్చేదానికి కృషి చేసింది మన బహుజన టీచర్స్ అసోసియేషన్ మాత్రమే. అంతకుముందు అసలు మెరిట్ కమ్ రోస్టర్ విధానం అంటే ఏంటో తెలియదు. దాన్ని తొక్కిపెట్టేసి జీవో వచ్చిన తర్వాత కూడా 4 సంవత్సరాలు దాన్ని అమలు చేయకుండా పెట్టిన పరిస్థితి ఉంది. మొట్టమొదటిగా ప్రకాశం జిల్లాలో మనం బహుజన జేఏసీ అని ఏర్పాటు చేసి ఆ రోజు 2001లో సమాంతరంగా నెల్లూరు, ప్రకాశంలో సమాంతరంగా ఒకరికి తెలియకుండా ఒకరు ఉద్యమాలు జరిగినాయి. అక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ టీచర్స్ సంఘం అని పెట్టారు. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ జేఏసీ అని పెట్టాం. పట్టపు సేనయ్య గారు అధ్యక్షులు, నేను ప్రధాన కార్యదర్శిగా ఒక జేఏసీ ఏర్పాటు చేసి ఆ రోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల్లో ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళందరిని ఐక్యం చేసి చాలా అన్యాయం జరుగుతూ ఉంది ఇక్కడ అని చెప్పి కేవలం ఉన్నత వర్గ అగ్రకులాలుగా పిలుస్తున్న వారికి ప్రమోషన్లు ఇస్తూ ఈ ఉన్న జీవోని తొక్కిపెట్టి సామాజిక న్యాయ సూత్రాన్ని పాటిస్తున్నటువంటి ఈ మెరిట్ కమ్ రోస్టర్ జీవోని తొక్కిపెట్టి ఈ బహుజన టీచర్స్ అసోసియేషన్ ఒక పెద్ద పునాది, ఒక చారిత్రక ఉద్యమం. టీచర్స్ ఉద్యమంలో అనేక రకాల ఉద్యమాలు ఉంటే యూటీఎఫ్, ఏపీటీఎఫ్, పిఆర్టీయు, ఎస్టీయు ఇట్లా లెఫ్ట్ గ్రూపుల నుంచి వచ్చినటువంటి సంఘాలు ఉంటే కేవలం అంబేద్కరు, పూలే, సమసమాజము, సామాజిక న్యాయము, సామాజిక దృక్పథము, భారత రాజ్యాంగం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి భూమిక మీద ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతో ఏర్పడినటువంటి ఒకే ఒక టీచర్స్ ఉద్యమం బహుజన టీచర్స్ అసోసియేషన్. కానీ దీన్ని జనాల్లోకి తీసుకొచ్చి అసలు అంబేద్కర్ అంటే ఒక శక్తి, అంబేద్కర్ అంటే ఒక జ్ఞానం, అంబేద్కర్ అంటే ప్రపంచాన్ని ఏలగలిగేటువంటి, ప్రపంచాన్ని మన ముందు ఆవిష్కరించేటువంటి ఒక తత్వం అనేటువంటి దాన్ని కేవలం కత్తి పద్మారావు ద్వారా వస్తే ఆ కత్తి పద్మారావు చెప్పినటువంటి మీటింగ్లు విన్నటువంటి మరి కుర్రవాళ్ళు ఈ ఆంధ్ర రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక మంది యువకులు ఈ బహుజన ఉద్యమాన్ని నిర్మించారు. దాని పునాదే ఎప్పుడైతే మనం ఆత్మ న్యూనతాభావంతో పోతామో ఖచ్చితంగా నష్టపోతాం అనేది కూడా మనకు తెలుసు. ఎప్పుడైతే నాకున్న సౌకర్యాల విషయంలో నేను సాధించుకోవడం ముందుకు పోవాలని ఆలోచిస్తాం, ముందుకు ఎప్పుడైతే వస్తావో ఆ రోజు మీ గౌరవం పెరుగుతుంది. మిమ్మల్ని చూసి వెనుకోలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. మనకి ఎంఆర్పి వ్యవస్థ అనేది ఒకటి ఉంది. ఆ వ్యవస్థలో ఏం జరుగుతుందంటే ఇప్పటివరకు కూడా కొన్ని శాసించే కులాలకే ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు ఒకసారి వెంకటరావు గారు, అదేవిధంగా నాగేంద్రవదన్ గారు కూడా అన్న ఇది ఎల్లకాలం వీళ్ళకే ఉంటుంటే బీసీ, ఎస్సీ, ఎస్టీస్ అక్కడ పనిచేయలేకపోతున్నారు, వాళ్ళ మీద ఒత్తిడి వస్తుందన్న, మనం ఒకసారి కానీ జేసీ గారితో మాట్లాడగలిగితే మాకు న్యాయం చేయండి సార్, ఆ రిక్రూట్మెంట్లో ఎంఆర్పి రిక్రూట్మెంట్లో మాకు కూడా అవకాశం ఇవ్వండి సార్ అని చెప్పి అడిగితే ఎట్లుంటుంది అన్నప్పుడు ఖచ్చితంగా వెంకటరావు గారు, నాగేంద్రవదన్ గారు, శరత్ గారు ఆలోచన మన పరిగణలో తీసుకొని ఆ రోజు బలరామి గారు, జేసీ గారు సార్ దగ్గరికి వెళ్తే చాలా మంచి ఆలోచన వచ్చిందయ్యా మీకు అని చెప్పి ఇమ్మీడియట్గా బీసీ, ఎస్సీ, ఎస్టీస్ రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఆడి కృతిక మహోత్సవ పర్వదినాన్ని పురస్కరించుకొని రంగరాయుడు చెరువు వద్ద ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న పూజా కార్యక్రమంలో భాగంగా ముగింపు సందర్భంగా శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉపదేశం చేస్తాడు. దేవస్థానంలో నిర్వహించిన కళ్యాణంలో దంపతులు పెద్ద సంఖ్యలో పాల్గొని కళ్యాణ క్రతువు జరిపించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం అర్చక స్వామి పట్యం నాగేశ్వర శర్మ కళ్యాణాన్ని జరిపించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేస్తూ ఉండాలి. ఉద్యోగం రావాలి, వాళ్ళకి వివాహం కావాలి, అప్పుడు అనేకములు ఉంటాయి. మనిషికి డబ్బే కావాలి కాబట్టి దశవిధ మహాలక్ష్ములు ఉన్నాయి. 10 విధుల లక్ష్మీలు ఉంటారు. కీర్తి లక్ష్మి, ఆ కీర్తి దానివల్ల లక్ష్మి వస్తుంది. వాళ్ళు వేరు పెట్టుకోవచ్చు, వేరు మారుతుంది. అట్లాగే లక్ష్మి కూడా అనేకగా ఉన్నాయి.
శుభములు ఇచ్చేవాడు కళ్యాణం అని పదం. అన్ని శుభములు మనకు వసంగాలి. మన శరీరం ఆరోగ్యం కావాలి కాబట్టి ఆహారం కావాలి కాదు, ధర్మార్థ కామ మోక్షములు కావాలి అంటే ఈరోజు కళ్యాణాన్ని మన స్మరణ చేసి మనం కళ్యాణంలో అవన్నీ చేస్తాం. ఇక్కడ చేస్తే శక్తి ఉద్భవిస్తుంది. అయ్యా ఈ ఇరుకులో కూర్చోబెట్టి ఎవరు ఇంట్లో పూజ చేస్తాం, కానీ దేవాలయానికి వస్తాం. దేవుని అక్కడ ప్రత్యక్షంగా చేస్తున్నాం దీన్ని దేవాలయానికి. కాబట్టి ఈ శివాలయం ఇది ధ్వజస్తంభం అన్ని కార్యక్రమం చేయాలి. ఎవరు తోచింది వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి ఇస్తే ఈ రసీదు అకౌంట్ అంటే నెంబర్లన్నీ చెప్పవచ్చు అనే విషయం చక్కకుండా మీకు ఈ కార్యక్రమం మొదలవుతుంది. కాబట్టి నిదానంగా కూర్చోండి. ఇంకా గంట సింగరాయకొండ వెంకటేశ్వర కాలనీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సింగరాయకొండ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తున్న మహబూబ్ బాషాని వెంటనే సస్పెండ్ చేయాలని కాలనీ వాసులు రోడ్డుపై బైఠాయించారు. కాలనీకి చెందిన సుకన్య అనే మహిళపై మామ మాలకొండయ్య దాడి చేయగా సదరు మహిళ ఫిర్యాదును నిమిత్తం పోలీసు స్టేషన్కు వెళితే మహిళ బంధువుల పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకుండా తమపై ఏఎస్ఐ చేసుకున్నారని వెంటనే ఏఎస్ఐని సస్పెండ్ చేయాలని రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. అరగంటకు పైగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎస్ఐ శ్రీరామ్ జోక్యంతో బాధిత మహిళకు తగిన న్యాయం చేస్తామని ఏఎస్ఐపై విచారించి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ధర్నా విరమించారు. పారివాడికి డోర్కి గడిపెట్టేసి ఆ మొక్క ఎవరు పట్టలేడు, భర్త బయటికి పోయాడు. పోతే అమ్మాయి అమ్మాయిని కొట్టేసి కొట్టేసి వాళ్ళ మామయ్య కొత్త మామయ్య భర్త బాగా ఉంటుంది, భర్త బాగా ఉంటుంది. ఎవరి దగ్గర పక్కబడి నువ్వు ఎవరి దగ్గర పొందడం పోతున్నావు నువ్వు ఆ మామయ్య ఆ అమ్మాయిని పెట్టి కొడితే ఆ అమ్మాయి వచ్చేసి స్టేషన్కి వచ్చేసాం. మనం స్టేషన్కి వచ్చేసి కట్ చేసాం. స్టేషన్ వచ్చేటట్టు బాగా పోలీసు వచ్చారు. ఏ పోలీసు వెళ్ళిపోం మనం పోయాం సార్. గవర్నమెంట్ హాస్పిటల్ కాదు, ఆ అమ్మాయిని హాస్పిటల్ పిలిచేసి మెడిసిన్ వాడారు స్టేషన్. వర్షం అవుతుందాడా అవతల నీళ్ళు పోస్తున్నారు. 2 సార్లు తిరిగింది పాదమని కాకు కట్టుకుంటున్నా. ఈయనేం చేశాడు? మా ఆయన నీళ్ళు పోసుకుని పోయాడు. పిల్లకాయలేమో బంతి అన్నం తింటున్నారు. మా ఆయన ఏం చేశాడు? అసలు కర్ర పెట్టుకున్నాము అమ్మోళ్ళ మరి అది తలుపు తాళాలు తీమన్నా అసలు అది తను బాగుందని ఎవరు మాట పెట్టుకోవడానికి నువ్వు పోతుంది. మాకు తెలియదు కదా. మాకు తెలిసినప్పుడు అబ్బాయి వచ్చి మా కడుపులో మండి వాడు మొన్న కూడా పోలీసులు తీసుకొచ్చాడు. పోలీసులు తీసుకొస్తే అన్న పుట్టిన కడుపులో మంట అది ఉంటాడా? అద్దంకి మండలం కాకానిపాలెంలో జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లోని సైన్స్ నాలెడ్జ్ బుక్ చెక్కుముక్కి మ్యాగజైన్ను 1 సంవత్సరం పాటు ప్రతి నెల మాస పత్రికలను స్కూలుకు అందించేలా బాపట్ల జిల్లా ఉపాధ్యక్షులు మన్మం త్రిమూర్తులు స్పాన్సర్ చేస్తున్నట్లు ఉపాధ్యాయులు జేబీబీ జిల్లా కార్యదర్శి తంగా శ్రీనివాసరావు తెలిపారు. ఈ విధమైన బుక్స్ విద్యార్థులు చదవడం వల్ల వారు ఉన్నత స్థానాలను అధిరోహించవచ్చన్నారు. కార్యక్రమంలో హై స్కూల్ హెచ్ఎం ఎన్సిహెచ్ గురవయ్య, కావూరి రఘుచంద్, సిహెచ్ కృష్ణారెడ్డి, సోము అనురాధ, సందిరెడ్డి పద్మావతి, ఈశ్వరమ్మ, సురేష్ తదితరులు పాల్గొన్నారు. పాఠశాలకు 4 పత్రికలని మన్నం త్రిమూర్తులు గారి ఆధ్వర్యంలో పాఠశాలకు ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థులు ఈ పత్రికని పూర్తిగా చదివి దానిలో ఉన్నటువంటి విషయాలను అవగాహన చేసుకోవడం ద్వారా సైన్స్ యొక్క వ్యాప్తికి, మూఢనమ్మకాల యొక్క నిరోధానికి తోడ్పడతారని. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఎవరి కోపం వారికే నష్టం కలిగిస్తుంది, కానీ మంచితనం ఎదుటివారి మనసును గెలుస్తుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.